గురించి మాట్లాడుతున్నాము. సినిమాల గురించి ఇంతకుముందు అసలు ఏ టాపిక్స్ మాట్లాడేవాడిని కానమాట. అంటే ఇక్కడ ఏదైనా మాట్లాడితే వీళ్ళతో మాట్లాడడానికి టైం సరిపోయేది మనకి. వీళ్ళ వీళ్ళ డిస్కషన్స్ తోటే 2-3 అవర్స్ 4 అవర్స్ దగ్గర సరిపోయేది. ఇప్పుడు వీళ్ళందరితో పొలిటీషియన్స్ తోటి, ఇప్పుడున్న ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళందరితోటి, ఓవరాల్గా వీళ్ళందరితో మాట్లాడితే అంటే వాళ్ళ పోస్ట్ చూసి మనం మాట్లాడడానికి టైం మొత్తం అయిపోయేది అనమాట. అందుకోసం నేను ఎవరితోటి మాట్లాడేవాడిని కానమాట. అంటే ఈ సినిమా రివ్యూస్ సంబంధించి మాట్లాడేవాడిని కానమాట. ఇప్పుడు యాక్చువల్లీ వీళ్ళకి ఇప్పుడు మామూలుగా బర్త్డేలు ఉంటాయి కదా ఫిలిం స్టార్స్కి, అందరూ విషెస్ చెప్తూ ఉంటుంటారు అనమాట. నేను చెప్పాను, నేను బర్త్డేలు కూడా చెప్పాను మీకు అని చెప్పేసి చెప్పినాను, కంగ్రాచులేషన్స్ కూడా చెప్పాను అని చెప్పేసి చెప్పినాను. ఇంకా ఎలాంటి సినిమాకి సంబంధించి ఎలాంటి విషయాలు చెప్పానని చెప్పేసి చెప్పిన, డైరెక్ట్గా మాట్లాడితే మాత్రమే మాట్లాడండి అని చెప్పేసి చెప్పిన అనమాట. అంటే డైరెక్ట్గా నాతో ఫోన్లో మాట్లాడమని చెప్పేసి చెప్పిన. వీళ్ళందరూ ఏంటంటే ఫోన్లో హ్యాక్ చేసి నాతో మాట్లాడుతున్నారు. అది పద్ధతి కాదు కదా. ఫస్ట్లో చిరంజీవి గారికి కూడా అదే చెప్పాను అనమాట. ఇక్కడ ఎట్లుంటుంది కమ్యూనికేషన్ అంటే, ఇప్పుడు వాళ్ళు స్క్రీన్ హ్యాక్ చేశారు కదా, నేను ఇక్కడ మెసెంజర్లో టైప్ చేసి మాట్లాడుతూ ఉంటుంటాను అనమాట. వాళ్ళేమో ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ కానీ పోస్ట్లు కానీ పెట్టేసి మాట్లాడుతూ ఉంటుంటారు అనమాట. అంటే వాళ్ళ పోస్ట్లు ఇండైరెక్ట్గా పెడితే, అంటే ఇప్పుడు తెలుసు కదా, కలర్స్ యూజ్ చేసి మాట్లాడుతూ ఉంటుంటారు అనమాట. సో ఇప్పుడు అది నేను అర్థం చేసుకొని వాళ్ళు ఏం చెప్తున్నారో అనేది మనం అర్థం చేసుకొని నేను రిప్లై చేయాలన్నమాట. ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇంకా ఇదేమన్నా ఒక 1-2 మినిట్స్ కొని హాఫ్ అన్ అవర్లో అయిపోయేది మ్యాటర్ కాదు కదా. అక్కడ అర్థమయ్యేది మనకు సగం సగం. అందులో ఇక వాళ్ళు నాకు బర్త్డే చెప్పలేవు అని చెప్పేసి, లేకపోతే సినిమాకి రివ్యూస్ ఇవ్వలేదని చెప్పేసి వీళ్ళు అలుగుతూ ఉంటుంటారు అనమాట. నువ్వు ఫస్ట్ డైరెక్ట్గా మాట్లాడితే సినిమాల గురించి మాట్లాడతా, సినిమా రివ్యూస్ గురించి మాట్లాడతా, ఇప్పుడు నాకు ఒక రెస్పెక్ట్ ఉంటుంది. నాతో ఇండైరెక్ట్గా మాట్లాడేసి డైరెక్ట్గా మాట్లాడకుండా బర్త్డేలు చెప్పు, కంగ్రాచులేషన్స్ చెప్పు, అవన్నీ ఏమైనా అర్థం ఉన్నది అసలు? అందుకే నేను చెప్పానని చెప్పేసి చెప్పిన, ఇవన్నీ మాట్లాడొద్దు నా దగ్గర. అంటే యాక్చువల్లీ నేను బర్త్డేలు అవన్నీ కూడా నేనే చేసుకోను, నేను ఎవరికి చెప్పను. అదేదో మొహమాటాల ప్రకారంగా చెప్తూ ఉంటుంటా అప్పుడప్పుడు. అంటే మా అందరికీ మనం ఇప్పుడు ఆర్జీవీ టైప్లో ఉంటాను అనమాట నేను కూడా. ఇప్పుడు మన ఆర్జీవీ టైప్లో ఉండేది మనం ప్రతి ఒక్కరికి చెప్పినాం అనుకో, వాళ్ళు కొంతమంది సడన్గా రిసీవ్ చేసుకోకపోవచ్చు. ఇప్పుడు సడన్గా మన ఫ్రెండ్స్తో పాటు వెళ్ళేసి ఇప్పుడు ఏదైనా బర్త్డే పార్టీకి వెళ్ళాం, సింపుల్గా హాయ్ అని చెప్పేసి మనం హ్యాపీ బర్త్డే చెప్పేస్తాం అనమాట. ఇక దాని గురించి నేను చెప్పాను అంటే అది ఎలా ఉంటుంది, బాగుండదు కదా. అట్లానే ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఉన్నారు అనుకోండి, వాళ్ళకు కూడా చెప్పాను అనమాట. వాళ్ళకి చెప్పానన్న సంగతి వాళ్ళకి తెలుసు, వీడు ఇలాంటి అనవసర విషయాలు, పనికిరాని విషయాలు మాట్లాడడం అని చెప్పేసి వాళ్ళకి తెలుసు అనమాట. ఇక వీళ్ళకి సినిమాలకు సంబంధించి అయితే వీళ్ళకైతే చెప్పినానైతే, ఇలా బర్త్డేలు ఇవన్నీ సినిమా రివ్యూస్ నేను చెప్పాను, అది చెప్పాలంటే ఇంకా దానికే సరిపోతుంది టైం అంతా అని చెప్పేసి నేను చెప్పిన. దానికోసమే మన రజనీకాంత్ గారికి రజనీకాంత్ గారికి కూడా ఇదే చెప్పినట్టు అనమాట, రివ్యూస్ చెప్పాను అని చెప్పేసి. జైలర్ సినిమాకి అయితే మంచిగా వైట్ కలర్లో వేసి సపోర్ట్ చేసినారు నాకు. అంటే వైట్ కలర్ మనదే కదా, జైలర్ టైటిల్ ఎట్లా ఉంటుంది, వైట్ కలర్లో ఉంటుంది కదా, మనకు సపోర్ట్ చేసినారు. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు కూలీ సినిమా ఉంది కదా, అక్కడికి రాగానే నేను చెప్పినుంటే అనమాట, ఎవరికి నేను సినిమా రివ్యూస్ చెప్పట్లేదు, సో మీకు కూడా చెప్పను అని చెప్పేసి నేను చెప్పిన అనమాట. అందుకు ఆయన కోపం వచ్చేసి ఆయన బ్రౌన్ కలర్లో పెట్టేసి సినిమాలు తీస్తున్నాను అనమాట. బ్రౌన్ కలర్లో ఇప్పుడు కూలీ సినిమా బ్రౌన్ కలర్లో ఉంటుంది కదా, సో అట్లా బ్రౌన్ కలర్లో ఆయన కోపం వచ్చిందనమాట. ఇక నేను కూడా ఏం పట్టించుకోలేదు, అదే చెప్పిన అనమాట. అందరూ ఒకటే ఇక్కడ, చిరంజీవి గారికి చెప్పను, మీకు చెప్పను,
ఏ హీరోకి చెప్పానని చెప్పేసి చెప్పిన అనమాట. మాట్లాడాలంటే డైరెక్ట్గా మాట్లాడండి, అప్పుడు నేను ఏదైనా చెప్తాను అని చెప్పేసి చెప్పినట్టు అనమాట. ఇంకా అలాగే శంకర్ గారికి కూడా మన సినిమా భారతి 2 ఉంది కదా, ఆయన కూడా బాగా లైక్ చేశారనమాట. ఇప్పుడు నేను చెప్పేటివన్నీ రాజకీయాలకు సంబంధించి, ఇప్పుడు దేశం బాగుపడాలి, సమాజం బాగుపడాలి, దానికి సంబంధించి మస్తు ఐడియాస్ ఇచ్చినట్టు కదా, దానికి ఆయన కూడా చాలా లైక్ చేసిండు అనమాట. ఆయన కూడా మంచిగా ఇప్పుడు సినిమాలు ఇక ఆయన కూడా ఇప్పుడు భారతీ 2కు వైట్ కలర్లో పెట్టిండు అనమాట. అప్పట్లో వీళ్ళందరూ బాగా లైక్ చేసినారు. ఇప్పుడు వీళ్ళందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏంటంటే నేను వాళ్ళకి కొంచెం మంచిగా మాట్లాడాలి అని అంటున్నారు అనమాట. మంచిగా మాట్లాడాలంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఎట్లుంటుంది, బాగా పొగుడుతూ మాట్లాడాలి, భజన టైప్లో ఉండాలన్నమాట. సరే భజన అని కాదు, వాళ్ళు నిజంగానే మంచి సినిమాలు తీస్తారు, లెజెండ్స్ వాళ్ళందరూ మంచి చేస్తారు కరెక్ట్, కానీ ఇక్కడ మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పేసి నేను చెప్పిన అనమాట. నాతో డైరెక్ట్ మాట్లాడండి, నా ఫోన్ నెంబర్ కూడా ఇచ్చిన, డైరెక్ట్ మాట్లాడండి ఒకసారి, నేను అందరూ లైక్ చేస్తారు కదా, మరి ఒకసారి మాట్లాడండి అని చెప్పేసి నేను చెప్పిన అనమాట. సో అప్పుడు వాళ్ళు ఏమంటే వాళ్ళు డైరెక్ట్ మాట్లాడలేదు. సో నేను కూడా ఏమీ లైట్ తీసుకున్నాను అనమాట. నేను ఇక వీళ్ళతోటి పొలిటీషియన్స్ తోటి మాట్లాడడం ఇవన్నీ అన్నీ పాలిటిక్స్ సంబంధించి మాత్రమే ఇక నా పనులు నేను చూసుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకా ఇక అందరు హీరోలు లైక్ చేస్తారు. చిరంజీవి గారి సినిమాకి కూడా నేను ఏమి చెప్పట్లేదు అనమాట. ఎవరి సినిమాకి ఏది చెప్పట్లేను మామూలుగా. ఇంకా ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు ఇప్పుడు. కొంతమంది వీళ్ళందరూ ఏంటంటే జెలసీ క్యాండిడేట్లు అనమాట సినిమా ఇండస్ట్రీలో. ఇప్పుడు అమ్మాయిలందరూ హీరోయిన్స్ అందరూ నాకు సపోర్ట్ చేస్తారు కదా, దీనికి వీళ్ళందరూ జెలసీగా ఫీల్ అవుతున్నారు అనమాట. ఇప్పుడు ఈ మిరాయి సినిమా ఉంది, అది బ్లూ కలర్లో ఉంటుంది. నేనంటే వాళ్ళందరినీ ఏది అట్రాక్ట్ చేసేసి అందరినీ ఏమంటారు నా కంట్రోల్లో పెట్టుకుంటానంట హీరోయిన్స్ అందరినీ. అందుకోసం వీళ్ళందరూ మనకి ఎగెన్స్ట్గా అవుతున్నారనమాట, నన్ను ఆపడానికి. రకరకాల స్టోరీలు క్రియేట్ చేసి సినిమాలు తీసేస్తున్నారు వీళ్ళందరూ. అవి మామూలుగా హిట్లు కాదు, బంపర్ హిట్లు, బ్లాక్ బస్టర్ హిట్లు చేసేస్తున్నారు సినిమాల. ఇక ఏం చెప్పాలి వీళ్ళకి. ఇంకా ఇప్పుడు ఈరోజు నేను ఏ సినిమా గురించి చెప్దామనుకున్నా అంటే మా ఇంటి బంగారం సినిమా గురించి చెప్దామని అనుకుంటాను అనమాట. నాకు బాగా నచ్చింది సినిమా. సమంత చాలా బాగా యాక్టింగ్ చేసింది. ఇంకా నందిని రెడ్డి డైరెక్షన్ చాలా బాగుంది. నాకు ఇలాంటి ఫ్యామిలీ డ్రామా సినిమాలు బాగా నచ్చుతాయి అన్నమాట. యాక్చువల్లీ ఫ్యామిలీ, ఇప్పుడు యాక్షన్ కూడా కొంచెం ఉన్నది మంచి. ఇప్పుడు అతడు సినిమా టైంలో మంచి సినిమాల్లో ఎంత మంచి ఫ్యామిలీ డ్రామా ఉంటుంది. ఫ్యామిలీ సినిమాలు బాగా ఆడుతాయి. ఫ్యామిలీలో మెయిన్గా డ్రామా ఉండాలి, సినిమాలో ఒక కథనం నడుస్తూ ఉండాలి, ఇంట్రెస్టింగ్గా స్టోరీ ఉండాలి. అది ఈ సినిమాకి బాగా కుదిరింది. అందులో మన శ్రీముఖి యాక్చువల్లీ నేను శ్రీముఖికి ఏం చెప్పిన అంటే, తనే ఒక హీరోలాగా సినిమాది ఈ యాంకర్లు ఇవన్నీ చేయడం మానేసి నువ్వు కూడా ఒక మంచి సినిమా హీరోయిన్ లాగా, అంటే ఇప్పుడు హీరోయిన్ అంటే హీరోయిన్ లాగా కాకుండా మన సినిమా ఇండస్ట్రీలో ఏముంది, హీరోయిన్ అంటే హీరోయిన్ లాగా మాత్రమే చూస్తారనమాట. సినిమాల్లో సాంగ్స్ కోసం హీరో పక్కన హీరోయిన్ ఒక హీరోయిన్ లాగా మాత్రమే ఉంటుంది. కొన్ని సీన్లలో చేసి కొన్ని సీన్లగా పరిమితం అవుతుంది. అంటే హీరోనే మొత్తం సినిమా నడిపిస్తాడనమాట. ఇక హీరోయిన్ ఏంటంటే జస్ట్ హీరో పక్కన ఉంటుంది అన్నట్టు. గ్లామర్ రోల్స్ కోసం చెప్పాలంటే గ్లామర్ రోల్స్ కోసం పెట్టుకుంటారు అనమాట. అలా కాకుండా హీరోయినే మొత్తం సినిమాని హీరోలాగా, స్టోరీ మెయిన్ హీరోలాగా, అంటే కథానాయకుడు అంటారు కదా సినిమాల్లో, సినిమాకి నాయకురాలే హీరోలాగా, కథానాయకురాలే ఇక సినిమాకి మొత్తం A to Z అనమాట. ఇక తనే మొత్తం చూసుకోవడం అంటే ఇంకా స్టోరీ మొత్తానికి
లీడ్ చేయాలన్నమాట. హీరోయినే మొత్తం ఇక ఆ సినిమాకి హీరో అనమాట. ఇక హీరో కూడా అవసరం లేదు ఆ సినిమాకి. అలాంటి ఇప్పుడు మన విజయశాంతి ఉంది కదా, అప్పట్లో కర్తవ్యం అని సినిమా, ఆశయం అని చెప్పేసి అలాంటి సినిమాలు తీసింది కదా, ఓసే రాములమ్మ సినిమా కానీ ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి. పోలీస్ లాకప్, స్ట్రీట్ ఫైటరు, అడవి చుక్క, నాయుడమ్మ, ఇంకా చాలా సినిమాలు తీసింది అలాగా. ఓన్లీ లేడీ ఓరియంటెడ్గా విజయశాంతి సినిమాలు. అంటే సినిమా మొత్తాన్ని తనే ఇక హీరోలాగా మొత్తం చేయగలిగింది అనమాట. అలాగా ఇప్పుడు ఈ సినిమా నాకు కూడా అలాగే అనిపించింది. మన మా ఇంటి బంగారం సినిమాలో సమంత. నాకు ఆ కథనంలో ఇంకోటి ఏంటంటే అందరూ బాగా చేసినారు. కుటుంబ సభ్యుల్లాగా వీళ్ళందరూ, శ్రీలక్ష్మి కానీ ఇంకా అక్కడ కొంతమంది కొత్త వాళ్ళు కూడా ఉన్నట్టున్నారు సినిమాలో. ఫ్యామిలీ డ్రామా, స్క్రీన్ ప్లే చాలా బాగుంది. ఇంకా నాకు మైనస్ ఏమనిపించిందంటే సినిమాలో లాస్ట్లో కొంచెం ల్యాగ్ అనిపించింది. విలన్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు ఈ సినిమా మరి ఆ విలన్ ఇంతకుముందు అయితే నేను చూడలేదు ఎక్కడ, చాలా బాగా యాక్టింగ్ చేశాడు. ఎగ్జాక్ట్ స్టోరీకి కరెక్ట్ సరిపోయాడు అనమాట. విలన్గా కూడా కొత్త విలన్ దొరికాడు అనుకోవచ్చు మనం. ఇంకా అంతే, సినిమా చాలా బాగా అనిపించింది నాకైతే. సాంగ్స్ చాలా బాగున్నాయి, ఫైట్స్ చాలా బాగున్నాయి, డైరెక్షన్ చాలా బాగుంది. ఫ్యామిలీ వాళ్ళకి మాత్రం చాలా బాగా నచ్చుతాయి అన్నమాట సినిమా. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ ఫ్యామిలీ వాళ్ళు కోరుకునేది ఇలాంటి ఫ్యామిలీ డ్రామా సినిమాలే నచ్చాయి అన్నమాట. పిల్లలకు కానీ, ఆడవాళ్ళకి కానీ, పెద్దవాళ్ళకి కానీ ఇలాంటి సినిమాలు నచ్చుతాయి. ఇప్పుడు మామూలుగా యూత్కి కూడా నచ్చుతుంది. ఎందుకు నచ్చుతుంది అంటే డ్రామా అనేది అందరినీ కట్టిపడిస్తుంది కదా. సంథింగ్ ఇంట్రెస్టింగ్గా ఏదో ఫ్యామిలీలో ఒక సీన్లు నడుస్తూ ఉన్నాయి, కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్లు, ఇంట్రెస్టింగ్ కథనాలు, ఏదో ఫ్యామిలీలో ఏదో జరుగుతుంది అంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా చూస్తారు, అందరు చూస్తారు. కానీ మా సినిమాలు అంటే ఆటోమేటిక్గా యూత్ ఎలాగో చూస్తారు. కానీ ఫ్యామిలీ వాళ్ళని ఆకట్టుకోవాలంటే ఇలాంటి ఫ్యామిలీ డ్రామాలే కావాలి. అలాంటి సినిమా ఈ మా ఇంటి బంగారం. నాకు చాలా బాగా నచ్చింది సినిమా. సమంత కొంచెం సన్నగైంది చెప్పాలంటే. ఇంతకుముందు చాలా బొద్దుగా ఉంటుండే. ఇంకా తను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని చెప్పేసి డైట్ ఫాలోయింగ్ అవన్నీ చేస్తూ ఉంటుంటుంది. యాక్చువల్లీ నేను కూడా ఇప్పుడు అదే చేస్తున్నాను. ఇప్పుడు అందుకోసమే కొంచెం సన్నగా అయినట్టు. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని చెప్పేసి ఆరోగ్యానికి సంబంధించి కూడా నేను కొన్ని వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా. అది ఇప్పుడు అందరికీ మంచిది కాబట్టి మనకు తెలిసింది సమాజానికి చెప్పేసి కొంచెం అంటే ఇప్పుడు మనం ఆల్రౌండర్ కదా, సినిమాల గురించి, ఆరోగ్యం గురించి, పాలిటిక్స్ గురించి, ఇంకా అన్నిటి గురించి ఇప్పుడు చెప్దామని చెప్పేసి అనుకుంటున్నా. సో ఇలాగా టైం దొరికినప్పుడల్లా నేను చెప్పాలి అనుకుంటున్నాను. ఇప్పుడు ఆరోగ్యానికి సంబంధించి అయితే సపరేట్ వీడియో చేస్తే బాగుంటుంది అనుకుంటున్నా. ఇప్పుడు అన్ని టాపిక్స్ ఒకటే వీడియోలో బాగుండదు కదా. సో ఇప్పుడు సమంత అయితే కొంచెం లావుగా అయితే బాగుంటుంది. నాకు కూడా ఇప్పుడు నేను కూడా లావుగానే ఉండాలి అనుకుంటున్నా. కాకపోతే ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ నాకు. ఇక ఫుడ్ దానికి తగ్గట్టు కూడా తినాలిగా. ఇప్పుడు దానికి తగ్గట్టు ఎక్సర్సైజ్ చేయడము, ఫుడ్ దానికి తగ్గట్టు బ్యాలెన్స్ చేయడము, ఏది ఎక్కువ ఏది తక్కువ తినడము. నేను వైట్ రైస్ తినను. ఇక వైట్ రైస్ తినకుండా లావు కావడం అంటే అది కొంచెం చాలా కష్టమైన పని. అది కాకనే ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే
ఓన్లీ మనం 8 అవర్స్ కానీ 6 అవర్స్ లోపల మాత్రమే తింటాం అన్నమాట. ఇక మిగతా అంతా ఏం తినకుండా ఉంటాం మనం. సో అలాగా సమంత కూడా అలా చేస్తుంది చాలా. ఇప్పుడు తనకి ఉన్నది మైసైటిస్ ఉంది కాబట్టి తనకి కూడా ఆరోగ్యం పట్ల బాగా అవగాహన వచ్చేసి కొంచెం ఈ డైటింగ్లు అవి తినాలి ఇది తినాలి ఇది తినాలి అని చెప్పేసి ఇప్పుడు కొంచెం సన్నగా అయింది. నాకైతే బొద్దుగా ఉంటే బాగుంటుండే, ఇప్పుడు మళ్ళీ బొద్దుగా అవుతుంది, మళ్ళీ చూడ్డానికి బాగుంటుంది తను కూడా. సో అది నాకు సినిమాలో చాలా బాగా నచ్చిందంటే సమంత యాక్టింగ్ బాగా నచ్చింది. ఇప్పుడు అందరి సినిమాలు మళ్ళీ అలాగే రష్మిక కూడా హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా చేస్తుందని చెప్పేసి విన్నా నేను. అదే సేమ్ నా రాజ్ నిడుమరు గారితోనే ఆ సినిమా. లేడీ ఓరియంటెడ్ సినిమాలు చాలా బాగా హిట్ అవుతాయి. వీళ్ళందరూ ఈ హీరోయిన్స్ అందరూ ఇప్పుడు అనుష్క కానీ లేడీ ఓరియంటెడ్ సినిమాలు తీసేవాళ్ళు ఇంకా ఎవరు ఉన్నారని, అదే వీళ్ళందరూ అనుష్క, సమంత కూడా ఇప్పుడు యశోద అని సినిమా తీసినది కదా, అదే చేస్తుంది తను కూడా, తన వల్ల అయినంత వరకు సినిమాలు చేస్తూ ఉంది. రష్మిక కూడా ఇప్పుడు అందులోకి వచ్చింది. ఇంకా అందరు హీరోయిన్లు అలాగే చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇంకా ఈ రెమ్యునరేషన్ గురించి మాట్లాడాలి సినిమాలకు సంబంధించి, దానికి మళ్ళీ ఇంకో వీడియో చేద్దాం. ఇప్పటికీ చాలా పెద్ద వీడియో అయిపోయింది కదా. అప్పుడప్పుడు డైలీ వస్తూనే ఉంటాను, నేను ఆన్లైన్లో వస్తూ ఉంటాను, డైలీ మాట్లాడాలి అనుకుంటున్నాను నేను మీతో. చాలా విషయాలు మాట్లాడాల్సి ఉంది. ఇక్కడైతే మనం ఈజీగా ఫ్రీగా మాట్లాడుకోవచ్చు, అక్కడ మాట్లాడాలి అంటే కష్టం అనమాట. అందుకే అదే విషయం చెప్పిన, రివ్యూస్ గురించి అవన్నీ చెప్పలేము, అక్కడ మాట్లాడలేము అని చెప్పేసి చెప్పిన. అందుకే ఆ ఫిలిం ఇండస్ట్రీ అందరు కోపంలో ఉన్నారనమాట. ఇక్కడ మనమైతే అందరిని సమానంగా చూస్తాం, అందరినీ అభిమానిస్తాం. అందరి సినిమాలు చూసే కదా మేము పెరిగింది, వాళ్ళందరినీ అభిమానిస్తూనే కదా మనము పెరిగింది. అందరు హీరోస్కి మేము ఫ్యాన్ చెప్పాలంటే. అదే వీళ్ళు డైరెక్ట్గా మాట్లాడితే మనం మన అభిమానాన్ని కూడా చూపించవచ్చు కానీ వీళ్ళు డైరెక్ట్ మాట్లాడకపోతే మనం ఏం చేస్తాం? వీళ్ళందరూ కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ చేస్తున్నారు అనమాట. ఇక అంటే ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే ఈ హీరోయిన్స్ వీళ్ళందరూ నా క్యారెక్టర్ని చూసి లైక్ చేయడము, వీళ్ళందరూ దానికి జెలసీగా ఫీల్ కావడము, అది మెయిన్ రీజన్ ఇక్కడ. వీళ్ళందరూ ఎట్లయిపోయిందంటే ప్రపంచం మొత్తం ఒకటైపోయి నేను ఒక్కడనే ఒక సైడ్ ఉంటే ఎలా ఉంటుంది, అలా అయిపోయిందనమాట. ఇక్కడ ప్రపంచంతో పోరాడుతున్నా. ఇప్పుడు చెప్పాలంటే మగధీర సినిమాలో రామ్ చరణ్ కొట్లాడతారు కదా, 100 మందిని ఒకేసారి రమ్మను అని చెప్పేసి అన్నట్టు. అలా 100 మంది ఒకేసారి వచ్చేసిరు అనమాట నన్ను ఆపడానికి. మీడియాని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నారు. పాలిటిక్స్, ఇప్పుడు పవన్ అంటే ఇప్పుడు ఇటు మీడియా ప్లస్ అటు పాలిటిక్స్ కూడా కదా. ఇప్పుడు ఆయన చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు వింటారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు మోడీజీ వింటారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు మన రేవంత్ అన్న కూడా వింటారు. అంటే ఫిల్మ్ ఇండస్ట్రీతో పాటు ఇటు పాలిటిక్స్ని కూడా మొత్తం ఆయన కంట్రోల్లో పెట్టుకున్నాను అనమాట. అది ఇప్పుడు నేను ఆపడానికి నేను ట్రై చేస్తున్నాను. నన్ను ఆపడానికి ఇక్కడ మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తము ప్లస్ పొలిటీషియన్స్, మన హిందువులు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళందరూ, సీరియల్స్ మొత్తం, ఈ ఇన్ఫ్లుయెన్సర్స్, అది చెప్పాలంటే మొత్తం ప్రపంచమే నాకు ఆపోజిట్గా నిలబడింది అనమాట. ఇంకా అర్థం చేసుకోండి మీకు సినిమా ఎలా ఉంటుంది అనేది. మన పాలిటిక్స్కి సంబంధించి వీళ్ళేమో గేమ్ చేంజర్ అని సినిమాలు తీస్తున్నారు. ఇంకా అన్ని సినిమాలు మనకి
మన స్టోరీ బేస్ చేసుకొని సినిమాలు తీస్తూ ఉన్నారు చెప్పాలంటే. త్వరలో అవుతుంది, మనం కోర్టులో ఈ విషయం పెడతాం కాబట్టి అప్పుడు సచ్చినట్టు బయటికి వస్తారు. ఈలోపు వీళ్ళందరూ ఏమడుతున్నారంటే ఈ హీరోయిన్స్ అందరూ అప్పుడప్పుడు మీడియాకి వస్తే బాగుంటుంది అని చెప్పేసి ఫేస్ చూపించకుండా మనం మాట్లాడుతున్నాం కదా. ఇక్కడ నేను డైలీ మెసేజ్ చేసి మాత్రమే మాట్లాడతాను అనమాట. వీళ్ళు చూడలేకపోతున్నారు, వీడియో ఓపెన్ చేసి మాట్లాడలేకపోతున్నారు కదా. అలాగే మీతో మాట్లాడితే వీడియోస్ చేయొచ్చు, రివ్యూస్ చేయొచ్చు, మీ అందరితో మాట్లాడినట్టు ఉంటుంది, వాళ్ళకి నా ఫేస్ చూపించినట్టు ఉంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. అందుకోసమే ఇప్పుడు వీడియోస్ చేస్తానే వీడియోస్. ఇప్పుడు ఏమేంటి అంటే ఆరోగ్యానికి సంబంధించి ఒకటి, పాలిటిక్స్ ఒకటి, సినిమాలో ఒకటి చేస్తాను. ఇప్పుడైతే డైలీ చేస్తా, మ్యాక్సిమం ట్రై చేస్తా డైలీ. లేకపోతే డే ఆఫ్టర్ డే కానీ 2 డేస్కి ఒకసారి కానీ కంపల్సరీ ఒక వీడియో చేస్తూ ఉంటాను నేను. కలుద్దాం మనం. ఇప్పటికి వీడియో చాలా పెద్ద అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.